హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను, చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ మీ ముందుకి ఇంకొక వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అండి. ఇవాళ ఏంటంటే నిద్ర లేచినప్పటి నుంచి కూడా వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంక పిల్లల్ని కూడా స్కూల్కి పంపించలేకపోయాను. రెడీ అంటే వర్షం పడుతూ ఉండేసరికి బట్ సెలవిస్తారేమో అని చెప్పి వెయిట్ చేసాము. బట్ టైం కూడా ఏంటంటే 8:30 అలా అయిపోయింది. వర్షం అయితే తగ్గలేదు. ఇంకా వర్షంలో తడుచుకుంటూ బ్యాగ్స్ అన్నీ తడుచుకుంటూ ఎక్కడ వెళ్తారులే స్కూల్కి అని చెప్పి అయితే ఇంక ఇవాళ స్కూల్కి అయితే పంపించలేదు. అండ్ ఇంక ఇక్కడైతే టిఫిన్ వచ్చేసి నేను పూరి అయితే చేస్తూ ఉన్నాను. రాత్రే కలిపి పెట్టేసేసుకున్నాను పూరి చేద్దాము అని చెప్పేసి ఇంక ఇవాళ టిఫిన్ అయితేను ఇక్కడ ఇంక పిండి కూడా ఏంటంటే నైటే కలిపి పెట్టేసేసుకున్నాను. ఇంకా సరే ఉదయాన్నే పిల్లలకి స్కూల్ ఉంది కదా, లేట్ అయిపోతుంది. కలిపి మనం కర్రీ చేసి కలిపి పెట్టేసుకునేసరికి కూడా లేట్ అయిపోతుందని చెప్పేసి చలికి అసలు లేయబుద్ధి కావడం లేదండి. నిజంగా 6 గంటలకి అలా లేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. చలికాలం అంటే వర్షాలు పడతా అలా ఉండేసరికి ఏంటంటే త్వరగా కూడా నిద్ర లేయాలనిపించడం లేదు. ఇంకా ఇవాళైతే నేనైతే పూరి చేసేస్తున్నానండి. అండ్ పూరీలోకి వచ్చేసి నేను నిన్న సాయంత్రం ఏంటంటే పిల్లలకి ఇవి ఉన్నాయి కదా, ఏమంటారు వాటిని, పెసలు. ఆ పెసలు గుగ్గుళ్ళు అయితే వండాను. అవేంటంటే కొంచెం మిగిలిపోయాయి. వాటిని ఏంటంటే ఇవాళ కర్రీ అయితే చేశాను. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. అసలు చపాతీలోకి కానీ పూరి పుల్కా ఇలా ఎందులోకైనా సరే కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ కాంబినేషన్ అయితే మాత్రము. ఈ కర్రీని ఏంటంటే నేను ఫస్ట్ టేస్ట్ చేసింది ఎక్కడ అంటే షిరిడీలో టేస్ట్ చేశానండి. 2019లో మేము షిరిడీకి వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి చపాతీలోకి కాంబినేషన్గా ఈ కర్రీ అయితే వేసారు. బట్ చాలా బాగున్నది. అప్పటి నుంచి కూడా ఏంటంటే మనం ఒకసారి తిన్నాము అంటే అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారనేది మనకు ఆడవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అలా చూసి ఓకే, టేస్ట్ చాలా బాగుంది, ఇలా మనం కూడా చేసుకోవచ్చు అని చెప్పైతే ఇంకా అప్పటి నుంచి కూడా 2019 నుంచి కూడా ఈ కర్రీ కూడా నేను చేసే కర్రీల్లో ఒకటి అయిపోయింది. అలా ఎప్పుడైనా సరే పూరీలోకి కానీ చపాతీలోకి కానీ ఇలా చేసుకుంటూ ఉంటాము ఈ కర్రీని అయితేను. బట్ ఇక్కడైతే పిల్లలు అందరం కూడా తినేసేసాము అండ్ నేను కూడా తినేసేసాను. అండ్ ఇవాళ కొంచెం ఏమంటే ప్రతి బుధవారం కూడా నేను ఇలా కొంచెం ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను. ఏంటంటే బెడ్షీట్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం చేంజ్ చేసేసుకోవడం కానీ అలా చేసుకుంటూ ఉంటాను. అలా ఇంకా కొంచెం పని అయితే ఉందని చెప్పేసి నేను కూడా పిల్లలతో పాటు కూర్చొని తినేసేసాను. అండ్ ఇంకా ఇల్లు అదంతా కూడా చిమ్మేసేసుకొని ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసాను. ఇక్కడ సరే అంటే ఉదయం అయితే వర్షం పడుతూ ఉన్నదండి. ఇప్పుడైతే కొంచెం తెరపగానే ఉంది. సరే మధ్యాహ్నం నుంచైనా పంపిద్దాంలే పిల్లల్ని స్కూల్కి అని చెప్పేసి ఇక్కడ వంట అయితే ముందు చేసేస్తున్నాను. అండ్ ఆకుకూర పప్పు వేసేస్తున్నాను పొయ్యి మీద. అండ్ రైస్ కూడా పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే ఆయిల్ అయిపోయి ఉంటే ఇంకా ఆయిల్ అంతా కూడా ప్యాకెట్స్ అయితే తెచ్చిపెట్టుంటే అవి ప్యాకెట్లు డబ్బాలకైతే పోసుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఆయిల్ కూడా నేను ఒక 2 రకాల ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. ఒకటి వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్, అంటే వేరుశనగ నూనె వచ్చేసి మనం కర్రీస్లోకి నేను యూజ్ చేస్తాను. ఇది వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి డీప్ ఫ్రైలకు మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ ఇంకొక డబ్బా ఉంది కదా పక్కన ఎల్లో కలర్ మూత పెట్టేసి, ఆ డబ్బా ఏంటంటే మనము నాన్ వెజ్ ఎప్పుడన్నా అంటే చికెన్ పకోడీ కానీ ఇలా చేసుకుంటాం కదా, అలా నాన్ వెజ్లోకి యూజ్ చేసిన ఆయిల్ అంతా కూడా ఏంటంటే అలా డబ్బాకు పోసి పెట్టేసేసుకున్నామంటే మనం ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా అలా సపరేట్గా పోసుకుంటూ ఉంటాను. బట్ మీరు కూడా అలానే పోసుకోండి పక్కన. ఎందుకంటే ప్రతి కూరల్లో ఇప్పుడు ఒకరోజు తింటాము నాన్ వెజ్, ఒకరోజు తినం కదా. బట్ అలాంటప్పుడు ఏంటంటే మనం నాన్ వెజ్లో యూజ్ చేసిన ఆయిల్ని మనము యూజ్ చేయలేం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మేము కార్తీక మాసం అంతా కూడా ఏంటంటే నాన్ వెజ్ తినము. కాబట్టి ఇంకా ఆయిల్ అంతా కూడా అట్లా డబ్బాకు పోసి పెట్టేసేసుకున్నాను. ఇంకా కార్తీక మాసం అయిపోతే అప్పుడు యూజ్ చేస్తాను ఆయిల్ని. అండ్ ఇక్కడైతే వంట అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా వంట అయితే చేసేసి ఇంకా పిల్లల్ని అయితే మధ్యాహ్నం నుంచి స్కూల్కి అయితే పంపిద్దామని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాను. సరే పిల్లలు కూడా ఏంటంటే వెళ్తాము అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ వంట అయితే ముందు ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. ఇక్కడ మాకేంటంటే ఒక 3-4 డేస్ నుంచి కూడా కొంచెం వర్షాలు అయితే పడుతున్నాయండి. మా సైడ్ నెల్లూరు సైడ్ అయితేను ఒక మోస్తరుగానే పడుతున్నాయి వర్షాలు అయితేను.
ఆ వర్షాల వల్ల వర్షాలు పడి అంత క్లైమేట్ బయట చూస్తేనేమో చల్లగా ఉంది. అయినా కూడా కిచెన్లో మాత్రం చెమటలు గారిపోతూనే ఉన్నాయి. ఇంక ఇక్కడ ఏంటంటే రైస్ కిందేమో సిమ్లో పెట్టేసి అండ్ పప్పు కూడా ఏంటంటే ఉడికింది, విజిల్స్ వచ్చాయి. ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసానండి. ఇంక ఇక్కడ ఏంటంటే బెడ్షీట్లు అన్నీ కూడా ఏంటంటే చేంజ్ చేసుకుంటూ ఉన్నాను. ప్రతి బుధవారం కూడా ఏంటంటే నేను ఇలా బెడ్షీట్లు అన్నీ కూడా చేంజ్ చేస్తానండి వారానికి ఒకసారి. అంటే మన ఇంట్లో పనులన్నీ కూడా ఏంటంటే అన్నీ ఒక్కరోజు చేసుకోవడము అలా అయితే చేసుకోను. ఎందుకంటే మనము ఒళ్ళు అలసిపోతుంది అండ్ మనకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి బుధవారం రోజు హౌస్ క్లీనింగు అండ్ బెడ్షీట్స్ చేంజ్ చేసుకోవడము, ఇల్లు తుడిచేసుకోవడం అలా చేసుకుంటాను. అండ్ గురువారం రోజు ఏంటంటే పూజ సామాను అండ్ అంటే తలస్నానం బాత్రూమ్స్ కడిగేసి అండ్ తలస్నానం చేసేసి పూజ సామాన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను. అండ్ శుక్రవారం రోజు ఇంకా నార్మల్గా అంటే గురువారం, శుక్రవారం, శనివారం మాత్రం ఖచ్చితంగా ఇంట్లో పూజ అయితే చేసుకుంటాము. అండ్ నాకు ఇష్టమైన బాబా అండ్ తర్వాత శుక్రవారం లక్ష్మీదేవికి చేసుకుంటాము అండ్ శనివారం వెంకటేశ్వర స్వామికి అలా ఇలా చేసుకుంటాం. కాబట్టి ఇంకా ఆ 3 రోజులు కూడా కొంచెం మనకి ఇల్లు నీట్గా ఉంటుంది. కాబట్టి అలా ప్రతి బుధవారం కూడా ఏంటంటే నేను బెడ్షీట్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుంటానండి. ఇంక ఇక్కడ 2 అంటే ఎక్కువ మెయిన్ పెద్ద బెడ్రూమ్లోనే బెడ్షీట్లు చేంజ్ చేస్తాను. ఈ చిన్న బెడ్రూమ్లో ఏంటంటే మేము అసలు యూజ్ చెయ్యం ఆ బెడ్రూమ్ అసలు. కాబట్టి ఆ బెడ్రూమ్కి ఏంటంటే 10 రోజులకు ఒక్కసారి అలా అలా ఆ బెడ్షీట్ చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఎవరు పడుకోరు అక్కడ, పిల్లలు అందరం కూడా ఏంటంటే మేము అందరం ఒకే రూమ్లో పడుకుంటాము. కాబట్టి అక్కడ మాత్రం 10 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తాను. ఇంక ఇక్కడ దివాన్ అంతా కూడా బెడ్షీట్లు అన్నీ తీసేసాను, క్లీన్ చేసేసాను. ఇంక ఇక్కడ సోఫా కవర్స్ కూడా తీసేసి అండ్ ఇంక ఇక్కడ సోఫా కూడా అంతా ఇదిలిచ్చేసేసుకొని ఒక 2-3 ఉన్నాయి, వాటిని అయితే వేసేస్తున్నాను. ఒకటి ఏంటంటే ఉతికిన తర్వాత మళ్ళీ అయితే వేసేసేయాలి. ఈ మధ్య ఏంటంటే వర్షాలు పడుతున్నాయని చెప్పాను కదా అండి. ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ కూడా చేంజ్ చేసినా కూడా ఉతికినా కూడా ఆరేసుకునేకి ప్లేస్ అయితే లేదు, ఆరట్లేదు. బట్టలు కూడా ఏంటంటే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలే 2-3 రోజులకి అలా ఆరుతున్నాయి. ఆరినా కూడా చల్లంగానే ఉంటున్నాయి, ఏమి పలపల ఎండడం కానీ అలా ఏం లేవు బట్టలు. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఒక చైర్ ఉంటే ఆ చైర్కి అయితే వేసి పెట్టేసేసాను. ఇంకా ఎండ కాసిన రోజు వాటన్నిటిని వాషింగ్ మిషన్కి వేసి అయితే ఉతుక్కోవాలి. ఇంక ఇక్కడ బెడ్షీట్లు అన్నీ చేంజ్ చేసేసాను, అయిపోయింది ఇల్లు అంతా కూడాను. ఇంకా ఇల్లు అయితే తుడవాలి. కానీ ఇంక ఇక్కడ పిల్లలకైతే మళ్ళీ స్కూల్ టైం అవుతుంది కదా, మధ్యాహ్నం నుంచి పంపిద్దామని చెప్పాను అనుకున్నాను. కాబట్టి ఇంక ఇక్కడైతే పప్పు తాలింపు అయితే వేస్తున్నాను. ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను ఇవాళ, చిర్రాకు పప్పు. అండ్ ఇంక ఈ పప్పునైతే తాలింపు వేసేసేసుకొని ఇంక పిల్లలకైతే లంచ్ వాళ్ళకి పెట్టేసేసాను. పెట్టేసిన తర్వాత ఏంటంటే మధ్యాహ్నం నుంచి ఇంక స్కూల్కి అయితే వెళ్ళారు ఇద్దరు కూడాను. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ అండి మళ్ళీ నేను ఇల్లంతా కూడా తుడిచేసేసి ఇంకా మళ్ళీ నా వర్క్లోకి అయితే నేను వెళ్ళాను. వర్క్లోకి వెళ్ళేసి నా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని వర్క్ కూడా ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే నేను కూడా కొంచెం అన్నం అయితే తినేసేసి ఇంకా వర్క్లోకి వెళ్ళి వర్క్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ 4:30కి ఇవాళ కొంచెం వర్షాలు పడతా కొంచెం మబ్బు లేచి చీకట్లు గమ్ముండేసరికి ఏంటంటే 4:30కే పంపించేశారు. బాబుకి కూడా ట్యూషన్ స్కూల్లో లేకుండా పంపించేశారు ఇంటికి. కాబట్టి ఇంక 4:30 కల్లా కూడా మళ్ళీ 4:40కి అలా వచ్చేసారు పిల్లలు కూడాను. ఇంకొచ్చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇంకా స్నాక్స్ కూడా ఇంట్లో ఇవాళ ఏం చేసి ఇవ్వలేదు. ఇంట్లో ఏంటంటే ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ ఫ్రూట్సే కట్ చేసి ఇచ్చేసాను. కీరా ఉన్నాయి, కీరా యాపిల్ ఇవన్నీ ఉంటే అవే కట్ చేసి ఇచ్చేసాను. ఇంకా అవైతే తినేసి మా అబ్బాయి కూడా మళ్ళీ ఏంటంటే ట్యూషన్కి అయితే వెళ్ళాడు. మళ్ళీ నేను నా వర్క్లోకి అయితే నేను వచ్చేసి 8 వరకు నేను వర్క్ అయితే చేసేసుకొని ఇంక ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంక ఈవినింగ్ ఏంటంటే దోసకైతే వేస్తున్నాను. సారీ, దోశకి కాదు, ఇవాళ ఇడ్లీకి వేసాను. అయితే ఇంకా ఇడ్లీకి గ్రైండర్ అయితే వేసేసుకొని ఉన్నాను. ఇంకా పప్పు అదంతా కూడా కడుక్కొని గ్రైండర్కి మినపప్పు అయితే వేసేసుకొని అదైతే రన్ అవుతూ ఉంది. ఇంక ఇక్కడ అంట్లన్నీ కూడా ఏంటంటే ఆరిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా అవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ సర్దేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ గ్రైండర్ అయితే ఒక సైడ్ రన్ అవుతూ ఉంది. అండ్ ఇంక ఇక్కడ ఇడ్లీకి అయితే వేసాను ఇవాళ. ఇంక ఇక్కడ ఏంటంటే ఒక పక్క గ్రైండర్ వేసేసుకుంటూ అండ్ ఇంకొక పక్క ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇవాళ ఏంటంటే నైటు టిఫిన్ వచ్చేసి చపాతీ అయితే చేస్తున్నానండి. ఇంక ఎలాగో ఆకుకూర పప్పు చేశాను కాబట్టి ఇవాళ ఇంకా ఆకుకూర పప్పు కాంబినేషన్లో కూడా చపాతీ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ
అంటే చల్లగా రైస్ అయితే నైట్ టైం ఈ చల్లగా ఉండేసరికి వాతావరణం కూడా తినాలనిపించడం లేదు. పిల్లలు కూడా మాకు వద్దమ్మా వద్దు అని అంటుండేసరికి ఇంక ఇక్కడ చపాతీ అయితే చేస్తూ ఉన్నాను ఒక సైడు. ఇంక ఇక్కడ చేసి ఇచ్చేసాను. పిల్లల వరకు అయితే చపాతీ చేసి ఇచ్చేసాను. వాళ్ళైతే తినేసి ఇంకా వెళ్ళి పడుకున్నారు కూడా. ఎందుకంటే రేపు మార్నింగ్ స్కూల్ ఉంది మళ్ళీ. స్కూల్ ఉంది కాబట్టి మళ్ళీ త్వరగా లేయాలి కాబట్టి వాళ్ళనైతే పడుకునేశారు. ఇంక ఇక్కడ టైం కూడా ఏంటంటే 9:30 అలా అయిపోయి ఉంది. నేను పిల్లలు ముగ్గురం కూడా ఒకసారి తినేసేసాము. ఇంక సరే మా వారి వరకు కూడా సరే చేసేసి ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుందాము అని చెప్పేసి ఇంక ఇక్కడ మా హస్బెండ్కి కూడా ఒక 3 చపాతీలు చేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేసేసుకున్నాను. అండ్ పెట్టేసుకుని ఇంకా అది ఒక సైడు ఇలా చపాతీ చేసుకుంటూ ఒక సైడ్ ఏంటంటే గ్రైండర్కి వేసుకుంటూ పిండి అలా అయితే పని చేసుకుంటూ ఉన్నాము. బట్ ఆడవాళ్ళం ఏంటంటే ఒకే పనిని ఒకసారి అలా చెయ్యము. బట్ అది చాలామంది కూడా ఏంటంటే ఇలా చేసుకుంటేనే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఏ పనైనా సరేను. ఒకటే పని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండి ఇది అయిపోయినాక ఇంకొక పని చేసుకుందాము అలా అనుకుంటే మాత్రం నిజంగా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి మనకి ఒక డే అంతా కూడా సరిపోదు. అలా కాకుండా ఇలా మనం ఒక పనితో పాటు ఇంక 2-3 పనులు ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటే ఏంటంటే ఇంట్లో పనులు కూడా కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి. బట్ నేను కూడా కొంచెం ఫాస్టేలండి. అంత స్లోగా చేయడం అట్లా అయితే నాకు నచ్చదు అసలు. బట్ ఇంక ఇక్కడ ఏంటంటే ఒక సైడు గ్రైండర్ వేసుకుంటూ ఉన్నాను అండ్ ఒక సైడు చపాతీ చేస్తూ ఉన్నాను. ఈ 2 కూడా చూసుకుంటూ ఇంక ఇక్కడ చపాతీ చేసి ఒక సైడ్ మళ్ళీ కూడా చూడండి బిగ్ బాస్ కూడా చూస్తున్నాను. ఇంక ఇక్కడ చాలా ఇష్టం నాకు బిగ్ బాస్ అంటేను. కాకపోతే ఏంటంటే ఈ సీజన్ మాత్రం నాకు అంత ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించలేదు. బట్ ఫస్ట్ సీజన్ నుంచి కూడా ఇప్పటి వరకు జరిగిన 7 సీజన్స్ కూడా బాగా చూశాను. చాలా ఇష్టంగా చూశాను. బట్ ఈసారి ఏంటో అందరూ కూడా ఏంటో అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు ఈ సీజను. బట్ అసలు ఇంతకు ముందు ఏంటంటే వేరే వాళ్ళ ఫోన్లు తీసుకొని కూడా ఓట్లు వేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే అసలు ఓటు వేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ లేదు. ఈ వీక్ ఏంటంటే కొంచెం ఫ్యామిలీ వీక్ వచ్చింది కాబట్టి ఓకే ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం వాళ్ళ ఏమంటారు సంతోషాలు బాధలు అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి అది ఒక సైడ్ ఏంటంటే ఎలాగో కిచెన్లో పని చేసుకుంటూ ఒక సైడ్ ఏంటంటే బిగ్ బాస్ చూస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే పిండి కూడా మినప్పిండి మెదిగిందండి కాబట్టి ఇంక అదంతా కూడా లోడ్ వేసుకొని ఇంకా కొంచెం పప్పు అయితే ఉన్నాయి. ఇంకా అవి కూడా గ్రైండర్కి అయితే వేసేసేసుకొని ఇంక ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. బట్ ఇదంతా కూడా కడిగి పెట్టేసేసుకుంటే రేపు ఉదయానికి నీట్గా ఉంటుంది. అండ్ నిద్ర లేయంగానే ఏంటంటే పిల్లలకి టిఫిన్ చేసి ఇచ్చేస్తే వాళ్ళకి తినేసి స్కూల్కి అయితే బయలుదేరుతారు కాబట్టి మనకు కూడా నిద్ర లేయంగానే అంత ఏమంటారు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కిచెన్లోకి వచ్చేసరికి కూడా. కాబట్టి ఇంక ఇలా నైట్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. బట్ ఇంకొకసారి మీకు నా నైట్ రొటీన్ ఎలా ఉంటుందో కూడా మీకు ఇంకొక వీడియో అయితే చేసి చూపిస్తానులేండి. బట్ ఇంక ఇక్కడైతే ఒక పక్క మినపప్పు గ్రైండర్కి అయితే వేసాను. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రవ్వ కూడా ఏంటంటే నానబెట్టుకుంటూ ఉన్నాను. ఇది వచ్చేసి నేను కాటన్ బ్రాండ్ ఇడ్లీ రవ్వ అయితే యూజ్ చేసుకుంటానండి. ఈ ఇడ్లీ రవ్వతో చాలా బాగుంటుంది. అండ్ 5 kgs బ్యాగ్ ఇలా తెప్పించేసేసుకొని ఇలా అయితే నేను యూజ్ చేసుకుంటాను. ఇదైతే నాకు 1 month 1.5 month అలా వస్తుంది. ఇంకా నేనేంటంటే మినపప్పు 1 glass మినపప్పుకి 5 glass రవ్వ అయితే అలా యూజ్ చేసుకుంటాను. గ్రైండర్కి వేసుకుంటే మనం 5 glass తీసుకోవచ్చు. అదే మిక్సీకి కానీ వేసుకుంటే మాత్రం 2 glass 2.5 glass పడుతుందండి అంతేను. ఇంక ఇక్కడ రవ్వ అయితే వేసేసుకొని అండ్ 2-3 సార్లు కడిగేసుకొని ఇంక పిండి అయితే కలిపి పెట్టేసేసుకున్నాను. అండ్ ఇంక ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. బట్ ఇంక ఈ వీడియోని కూడా ఇంతటితోటి అయితే ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.